రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఇళ్లలో ఏసీలు కూలర్లు వేసుకున్నా వేడి తగ్గటం లేదు. ఎండలు త్వరగా తగ్గి వర్షాలు వస్తే మేలుగదాన్ని ప్రజలు చాలామంది అనుకుంటున్నారు. మరి వర్షాలు ఎప్పుడు వస్తాయి అనుకునే వాళ్ళకి వాతావరణ శాఖ దాదాపుగా గుడ్ న్యూస్ ప్రకటించింది. వర్షాలు ఎప్పుడు వస్తాయి అంటే ఈ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వివరాలు తెలుసుకునే ముందు మీరు ఛానల్ను ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకుంటే నేను చేసే అప్లోడ్స్ అన్నీ త్వరగా మీ ముందుకు వస్తాయి. హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు వెంకీస్ థాట్స్. నేను మీ వెంకట్ మన్నెపుల. ఉదయం 10 గంటలు దాటితే బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎక్కడ మనం ఆ ఎండలకు బజ్జీ అయిపోతామో అనే ఆందోళన కలుగుతుంది. ఇక పిల్లలు, మహిళలు, వృద్ధులు బయటికి వెళ్ళాలంటేనే జడుసుకుంటున్నారు. రోజు రోజుకు ఎండలు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. దాదాపు 10 సంవత్సరాల కాలంలో ఇంత ఎండలు ఎప్పుడూ లేవని వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇక మొన్న నిజామాబాద్లో అయితే దాదాపుగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యిందని రికార్డు చెప్పింది. సో ఈ పరిస్థితుల్లో బయటికి వెళ్ళి ఇబ్బందులు పడడం కంటే ఇంట్లో ఉండడం చాలా మేలు. ఇక ముఖ్యంగా ఈ ఎండలు ఎంతకాలం రా బాబు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇంకా ఎంతకాలం ఈ ఎండలు మనం భరించాలి అనుకుంటున్నాం. అటువంటి వారికి వాతావరణ శాఖ దాదాపుగా గుడ్ న్యూస్ ప్రకటించింది. అంటే ఈ మే నెలలోనే వర్షాలు వచ్చే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ ఓ అంచనాకు వచ్చింది. వాతావరణ శాఖ అనుకున్నట్టు అన్నీ అనుకూలిస్తే, మనకు అదృష్టం బాగుంటే మే నెలాఖరులో వర్షాలు వస్తాయి. భూమి చల్లబడుతుంది, మనం సేద తీరొచ్చు. ముఖ్యంగా రైతులు పంట పొలాలు వేసుకోవడానికి తమ భూముల్ని సిద్ధం చేసుకోవచ్చు అనమాట. అంటే దేశంలో ఋతుపవనాలు మాన్సూన్స్ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా జూన్ నెలలో వచ్చే మాన్సూన్స్ ఈసారి ముందుగానే, అంటే మే నెలలోనే ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. అంటే వర్షాకాలం ప్రారంభమవుతుందన్నమాట. ఇక వర్షాకాలం ఎప్పుడు వస్తుంది అంటే ఈ యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ రిపోర్ట్ విడుదల చేసిన ప్రకారము మే నెల 18, 25 తేదీల మధ్య అండమాన్ నికోబార్ దీవులలో ఋతుపవనాలు మొదలవుతాయి. ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు వస్తాయన్నమాట. అంటే అక్కడ వర్షాలు మొదలవుతాయి. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా డైరెక్ట్గా కేరళకు వచ్చి ఆ తర్వాత తమిళనాడు తీరాన్ని తాకుతాయి. అంటే ఎప్పటికి ఇవి మే నెల 27, 29 తేదీల మధ్య ఈ ఋతుపవనాలు కేరళను తాకుతాయి. కేరళలో తాకిన తర్వాత అక్కడ వర్షాలు మొదలవుతాయి. ఆ తర్వాత ఈ వర్షాలు దేశమంతా విస్తరిస్తాయి. అంటే మే నెలాఖరులో, అంటే మే 30వ తేదీ నుంచి మనకు వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తేల్చింది. సో ఈ ఎండలు మనం కేవలం నెల రోజుల పాటు భరిస్తే చాలు, మనం చల్లబడడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వచ్చే కాలం మొత్తం మనం ఏసీలో ఉన్నట్టు ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ టాపిక్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీ వద్దకు వచ్చి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ వెంకట్ మన్నెపుల.